అందరికీ నమస్కారం. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః. నా ఛానల్ ఆలయ దర్శనానికి స్వాగతం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో మీరు తెలియపరచరు. అట్లానే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అలా చూసి వెళ్లకుండా లైక్ మాత్రం కొట్టేసేయండి. అయితే భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం నుండి మునుపటి వీడియోలో 11, 12 శ్లోకాల వివరణ చెప్పడం జరిగింది. ఇప్పుడు 13, 14 శ్లోకాల వివరణ చెప్తున్నాను. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం నుంచి మునుపటి వీడియోలో 11, 12 శ్లోకాల వివరణ తెలుసుకుందాం. ఇప్పుడు 13, 14 శ్లోకాల వివరణ తెలుసుకుందాం. 13వ శ్లోకం. ఆ తరువాత శంఖములు, డోళ్ళు, డంగాలు, బేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటినన్నిటికీ కలిసి శబ్దం భయానకముగా ఉండెను. ఇది 13వ శ్లోకము. 14 శ్లోకము. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పొంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. ఇంతటితో 14వ శ్లోకం వివరణ అవుతుంది. మరొక వీడియోలో 15, 16 శ్లోక వివరణ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః.